చూడండి సార్. నవ్వు ఇది చూడండి సార్. ఒకసారి క్వశ్చన్ చదవండి, అందరూ క్వశ్చన్ చదవండి సార్. పెన్ను డ్రాప్ చేయండి, లాజికల్గా మెదడుతోటి సాల్వ్ చేయండి. ఒక క్రికెట్ ఆటగాడు, అతని 10 ఇన్నింగ్స్కి 10 పరుగుల సగటు ఉంది. 11వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు తీస్తే అతని సగటు 62కు చేరుతుంది? 10 ఇన్నింగ్స్లో ఎన్ని స్కోర్ చేశాడు? 60 స్కోర్ చేశాడు. సపోజ్గా 60 బి ఆప్షన్ అనుకుందాం. 11వ మ్యాచ్లో 82 రన్లు స్కోర్ చేశాడు. 10 మ్యాచ్ల వరకు 60 పరుగులు అంటే ఎక్స్ట్రా ఎన్ని పరుగులు చేశాడు? 22 పరుగులు చేశాడు. ఎక్స్ట్రా 22 పరుగులు. మొత్తం ఇన్నింగ్స్లు ఆల్రెడీ 10 ఇన్నింగ్స్ అయిపోయింది. 11వ ఇన్నింగ్స్లో 82 చేశాడు. అంటే ఎక్స్ట్రా 22 పరుగులు చేశాడు. మొత్తం ఇన్నింగ్స్లో 11 ఇన్నింగ్స్లో 22/11 ఎంత? 2 పెరిగింది. 60కి 2 పెరిగింది. 62. ఏందో చేస్తారు సార్, ఏదేదో పిచ్చి మాలిన పనికి మాలిన ఈక్వేషన్లు చేస్తారు. అందరికీ అర్థమైందా? రైట్. ఒకడు పోవడం, ఒకడు రావడం, ఒకడు ఎక్కువ బరువు తీసుకురావడం, ఆడు ఉన్న బరువుని తగ్గించడం, ఏదైనా లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. నౌ ఇది కూడా నేను ఒక్క నిమిషము ఇది చూడండి సార్, ఇది కూడా చూడండి సార్. 5 సంఖ్యల సగటు, 5 నంబర్లు ఉన్నాయట, 27. ఒక సంఖ్యను తొలగించడం ద్వారా, ఒక సంఖ్యను తీసేసా, ఓకే, ద్వారా సగటు 27 అయింది. 5 సంఖ్యల సగటు ఎంత? 5 సంఖ్యల సగటు ఎంత? 27. తీసేసిన సంఖ్య 35 అనుకుందాం. తీసేసిన సంఖ్య 35 అనుకుందాం. అంటే 35 అంటే ఎంత తగ్గింది? 8 తగ్గింది. అంతే కదా సార్, 35లో 8 తగ్గింది కదా. ఈ 35ను తీసేస్తే 27, 8 తగ్గింది. ఎట్లా? 5 సంఖ్యల్లో ఒకటి తీసేసిన, మిగిలింది ఎంత? 4. 8 తగ్గింది 4 మీద, అంటే నంబర్ 2 తగ్గుతుంది. 27కి 2 తగ్గితే 35. 27కి 2 తగ్గితే 35. ఆర్గ్యూ ఆల్ విత్ మీ. అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా. కొన్ని దాంట్లో మీకు ఏ